మంచి అబ్బాయినే, ఎటువంటి అలవాట్లు లేవు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. పెద్ద ఆటగాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ. ఆ గోపి ఫోన్ లో చూసే అబ్బాయి బాగా లవర్ బాయ్, మా అందరిలో స్మార్ట్ ఉంటాడు లవర్ బాయ్ అతనే. నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నె. పడుకో ఊరే పడుకోబట్ట అయ్యా. ఆర్టిస్టులు అన్నప్పుడు అప్పుడు కొంచెం రిలీఫ్ కావాలి. అందుకే మా కిరణ్ అన్న, తర్వాత వెంకట్ బ్రో మంచి సాంగ్స్ చేస్తుండే ఇప్పుడు, ఫోక్ సాంగ్స్. రిలాక్స్ అవుతున్నాడు. ఆడగాడా పెద్ద ఆటగాడు. ఏ పాటగాడు అమాయకుడు పడుకున్నాడు చూసావా? ఈయన అంతకంటే పెద్ద ఆటగాడు. ఓకే. అదో ఈ అమాయకుడు చూసావా? ఇద్దరు ఆటగాడే అని చెప్పి నన్ను. పెద్ద ఆటగాడు. షూటింగ్ బ్రేక్ ఇచ్చారు, ఆ గ్యాప్ లో అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఎస్, యాక్చువల్ గా అంటే డైలాగ్స్ అవన్నీ మేము ప్రాక్టీస్ చేసి పెట్టేసుకున్నాం. ఇంకా మాకు షూట్ సెట్ లో ఇక రమ్మంటే కదా వెళ్ళిపోవాలి. ఇక డైలాగ్స్ అవన్నీ పెట్టుకొని, అది షార్ట్ గ్యాప్ ఉంది అన్న అచ్చ సినిమా బస్సులు చెప్పాడు అనమాట. తుప్పల్లోకి వచ్చాం ఫ్రెండ్. టీమ్ లీడర్ తుప్పల్లోకి ఆడలతో రావాలి ఫ్రెండ్స్. మీకు చూడండి, మీరైనా ఆడలతో వెళ్ళండి ఫ్రెండ్స్. స్వీటీ ఫ్రైడ్ రైస్ తెచ్చాను స్వీటీ. క్లాప్స్ ఎందుకు? ఈ తుప్పలో క్లాస్ ఉండదు ఫ్రెండ్స్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ సినీ ఫీల్డ్కి వచ్చినామంటే ఆ మైండ్ అంతా పీస్ఫుల్ ఉంటది. ఇక్కడికి వచ్చినామంటే ఇంకా అందరం కలిసి మంచి ఫుల్ ఎంజాయ్ అనమాట. మామూలుగా ఎంజాయ్ ఉండదు. వెంకట్ బ్రో ఏమైనా చెప్పాలనుకున్నావా? నాకేం మాట్లాడడానికి పాటగాడు బ్రో. మన సాంగ్స్ చెప్పు బ్రో, ఏంటి అవి? మనది చిన్నవాడే, ఇంకొకటి సిన్ని గట్ల తొమ్మిదాలో, యా, రంగుల గిరిక, ఎస్, చిత్రాల వాడే కోయిలమ్మ, వేకెన్సీలో ఇంకా 4 సాంగ్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పు బ్రో. శ్రీ ఆర్సిపి మ్యూజిక్. శ్రీ SREERCP మ్యూజిక్. ఇంకొకటి CV ఫోక్స్. ఓకే. ఇంకొకటి NN మ్యూజిక్ ఛానల్. ఓకే. ఇప్పుడు రాబోయేది మన జగిత్యాల అన్న హరీష్ వెలుపుల అని ఆ అన్న ఒకటి పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ లో అవుద్ది. సూపర్ బ్రో. అంతే చెలరేగిపోవాలి అంతే, ఇంకా మామూలుగా ఆగొద్దు ఇక ఎక్కడ. అన్నగారు అన్న కిరణ్ టీమ్ లీడర్ మాట్లాడు. మా టీమ్ లీడర్. నేను యాక్చువల్లీ టీమ్ లీడర్ కాదు, నాకంటే పెద్ద టీమ్ లీడర్ వెంకట్. ఆ గోపి ఫోన్ లో చూసే అబ్బాయి బాగా లవర్ బాయ్, మా అందరిలో స్మార్ట్ ఉంటాడు లవర్ బాయ్ అతనే. ఆయన చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా దాంట్లో అయిపోయింది ఫ్రెండ్స్, పెళ్ళైంది ఫ్రెండ్స్. మాకంటే పెళ్ళైంది ఫ్రెండ్స్. అందుకే ఫోన్ లో బాగా బిజీ ఉన్నారు బ్రో. అంతేనా గోపి బ్రో? అంటే ఒక్కలా ఇద్దరా బ్రో? ఎంతమందికి సమాధానం చెప్పు? అందరు నన్ను నేనే కావాలంటే ఎట్లా? ఆయన ఓన్లీ చాటింగ్ లో చేస్తాడు ఫ్రెండ్స్, ప్రాక్టికల్ ఏం చేయడు ఫ్రెండ్స్. ఓన్లీ చాటింగ్ ఫ్రెండ్స్, నో ప్రాక్టికల్స్. లేదు, చాలా డీసెంట్. నేను అవును, మనమే కనపడదామా? షూట్ లొకేషన్ కూడా ఏమైనా చూపెట్టేది? చూపిద్దాం, ఇందాక ముందుకే చూపించిన, దీనిలో కూడా ఉంటుంది వీడియోలో. అది అందులో ఉంది. ఇది ఫన్, బాగుంది, చాలా బాగుంది. ఎవరి గాలికి ఒకరు కూడా ఉంటే బాగుంది. ఏందయ్యా అది? మా ఇంట్లో వాళ్ళు చూసారు. మామూలు కోరిక కాదు గోపి బ్రో. కరువులో ఉన్నాం మరి. సింగిల్ ఎవరన్నా మింగిల్ అవడాలంటే అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. మంచి అబ్బాయినే, ఎటువంటి అలవాట్లు లేవు. మంచి అబ్బాయి మింగిల్ అయ్యేటోళ్ళు మంచి అమ్మాయిలు ఉండాలిగా. అదే ఆ మంచోళ్ళు అయితేనే పర్లేదు, చూసుకుంటాను బానే. వచ్చేయండి అమ్మా. ఎవరైనా మంచోళ్ళు ఉంటే మంచోళ్ళని బోర్డు వేసుకోండి అమ్మా. ఈయన కూడా సింగిలే. ఓరి నీ ఏసాలు.
ఏ ఏ, మరి అంత దారుణంగా పోద్దా మనం సినీ ఆర్టిస్టులు ఎట్లా ఉండాలి? ఆయన ఎవరైనా ఓకే అని దేనికంటుండు, పర్పస్ కంటుండు. కృష్ణ బ్రోకి లవర్ ఉన్నట్లుందిలే. ఏ ఏ, ఏం ఆడుతున్నావు అసలు నాకు అర్థం కదా, ఏం ఆడా అది? లవర్ ఏ, లవ్ ఏ? లవర్ కాదు లవర్. నేను బుద్ధిమంతునయ్యా. నేనే పెళ్లి అవుతుంది ఎవరైనా ఈ మాట చెప్పాలి. టర్నింగ్ పెళ్లి అవుతుంది ఎవరైనా ఇదే మాట చెప్పాలి. ఏ, చీ, 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 చీ. అది పెళ్లి అవుతుంది guys. నేను ఎప్పుడైనా ఫోన్ పట్టుకొని చాటింగ్ చేసినట్టు కనిపించిందా కనీసం? సరికి వచ్చింది ఈ పెళ్లి, చాట్ ఈ మాట వీడియో చెప్పాలి. కెమెరాలో చూపిస్తావా ఏంది కెమెరా? మీకు తెలుసుగా బ్రో. అదే మాకు తెలుసు కానీ మరి నువ్వు వచ్చే ముందే ఫోన్ చేసి చెప్పుంటావు, ఈ రోజు షూట్ కి వెళ్తున్నా, అందరు చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటున్నారు, నన్ను గెలకొద్ది ప్లానింగ్. మరి అంతేం లేదులే బ్రో. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే లీగల్ కాబట్టి ఇది చూడు, ఈయన చాట్ చేస్తాడు. చాట్ కాదు. వీళ్ళిద్దరు లీగల్ కాబట్టి అదే ఆ రీఛార్జ్ కూడా మా వైఫ్ అట్లా కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ట్యాగ్ చేస్తున్నారంటే లీగల్ గానా ఇల్లీగల్ గానా వస్తుంది. అంతా ఫేక్. మన యాక్చువల్ గా బ్రో అంతా డల్. ఏమో సార్ ఏ పొట్లేమో మన లోకము మనం అంతా మొత్తం సినీ ఫీల్డ్ బ్రో. మనం ఇంకా వేరే అలవాట్లు ఉండొద్దు, మనం పెట్టుకోవద్దు. అలాంటి పెట్టుకొని కూడా ఖరాబ్ అవుతుంది. లవర్స్ ఉన్నది సినిమా ఫీల్డ్ లోనే అంటాడు. పెళ్ళి అవుతుంది కదా, పర్లేదు కవర్ చేయాలి. ఏది కవర్ చేసినా అట్లా కాదు బ్రో, మనకు నచ్చిన పని చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని కలిసి చూపిస్తారంటే అక్కడ ఉన్నాడే. అది చూడు, full start నాకేం సంబంధం లేదు ఫ్రెండ్స్, నాకేం సంబంధం లేదు ఫ్రెండ్స్. వదిలేసి అందరు షూట్ కి పిలిచారు ఫ్రెండ్స్, షూట్ కి పిలిచారు, డైలాగ్ నేర్చుకున్నాం, పడుకుంటున్నాం ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఆయన గురువు గారు అండి యాక్చువల్ గా. టీమ్ లీడర్ ఆఫ్ ద కిరణ్ బిర్రు. ఈయన ఎలా లవ్ చేయాలి, టీచింగ్ వరకేమో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాడు, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తాడు. లవ్ ముగ్గులు నీకు ఏ నుంచి జడ్డు వరకు అని నేర్పిస్తాడు. చెప్పి చెప్పి పాపం లావ్ అయిపోయాడు. యాక్చువల్ గా అన్న యాక్టింగ్ క్లాసెస్ కూడా చెప్తాడు, దాని గురించే మాట్లాడుతారు మన వాళ్ళు. మీరు వేరే అర్థం చేసుకోవద్దు, మీరు కూడా చేసుకో, ఎవరు చేసుకోరు. అదే యాక్టింగ్ క్లాసులు అని ఒక బహానా పెట్టుకొని మరి అంత దరిద్రానికి నిన్న ఇది అప్లోడ్ చేయను మరి. ఏమట్లేదు ప్రేమ పాటలు అంటున్నాడు. ప్రేమ పాడాలా? ప్రేమ చెప్పేది ఏదైనా ఫ్యూచర్ లో దానికి కూడా డిమాండే వేరు సార్. ఫ్యూచర్ ఖచ్చితంగా లవ్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. లవ్ క్లాసెస్ ఇట్లాంటిది ఒక బిల్డింగ్ కట్టి అలా లవ్ క్లాసెస్ యాక్టింగ్ క్లాసెస్ ఒకటి, లవ్ క్లాసెస్ ఒకటి సెపరేట్. ఎందుకంటే లవ్ అంటే చాలా మందికి ఇప్పుడు తెలియట్లేదు, అదొక టైం పాస్ అయిపోయింది. అది మళ్ళీ అమ్మాయిలు కలిపి చెప్పొద్దు, వాళ్ళు లవ్ చేసుకుంటారు. అది లెస్బియన్. అట్లా కాదు, అమ్మాయిలు ఒకే క్లాస్ లో కూర్చోబెట్టి ఆ క్లాసులు చెప్పొద్దు అంటారు. నేను మెన్స్ కి సెపరేట్ హాస్టల్, గర్ల్స్ కి సెపరేట్ హాస్టల్. కోయడ్ ఎడ్యుకేషన్ మా దగ్గర. కోచ్ ఎడ్యుకేషన్ వాళ్ళే లవ్ చేసుకుంటారు. నువ్వు లో క్లాస్ చెప్తే క్లాస్ లో లవ్ చేస్తే ఫైన్. మాలాంటి వాళ్ళు ఏం కావాలి? క్లాస్ వాళ్ళని లవ్ చేస్తే ఫైన్. నీకు చెప్తారు వాళ్ళు బయట లవ్ చేసుకుంటారు. ఇంకొకటి కూడా, కెనడాలో లవ్ లాంగ్వేజ్ తక్కువ, వేరే లాంగ్వేజ్ మాట్లాడితే ఫైన్. లవ్ లాంగ్వేజ్ అంటే లవ్ లాంగ్వేజ్ అంటే ఫైన్. చూసారా, నేను చెప్పానా లవ్ లాంగ్వేజ్ అంట. నాకు ఒక అది ఉంటదని కూడా తెలియదు నాకు, లవ్ లాంగ్వేజ్. అది 90s జనరేషన్ అండి, అందుకే ఆయనకి అవన్నీ తెలియదు. మేము మిలినియం కిడ్స్. మీరేంటి? మేము సిగ్మా కిడ్స్. 2026 లో పుట్టిన వాళ్ళంతా సిగ్మా కిడ్స్. జస్ట్ 1 month బ్యాక్ పుట్టారు. 1 month 1 month బ్యాక్ పుట్టి నాని ఇంజక్షన్ వేసుకున్నట్టు నాని సినిమా మేము ఇంజక్షన్ చిన్నపిల్లలు అయిపోతారు. ఇలానే సరదాగా గడుస్తూ ఉంటుంది సినీ ఫీల్డ్ లో. బట్ ఎన్నో కష్టాలు పడితే తప్ప సినీ ఫీల్డ్ లో ఎదగలేము. ఓపిక ఉండాలి దేనికైనా. ఇంకా ఓపిక పడితేనే సక్సెస్ అనేది వస్తుంది. ఇంట్లో ప్రెజర్లు, తర్వాత బయట ప్రెజర్లు, అప్పులు, బాధలు అవన్నీ ఏమన్నా ఈ సినీ ఫీల్డ్కి వస్తే అసలు ఇంక ఇవన్నీ మర్చిపోతాం. బట్ ఇక మంచి అవకాశం దొరికిందంటే ఇంకా అది ముందరికి వెళ్తూనే ఉంటుంది. మీరు వీడియోస్ చూస్తూనే ఉండండి, మమ్మల్ని ఫాలో అవుతుండండి. ఇక గోపి బ్రో మాట్లాడుతున్నాడు చూడండి, యాంకరింగ్, తర్వాత యాక్టింగ్, తర్వాత టీచింగ్ క్లాసెస్లు, ఇక అన్ని చెప్తుంది అనుకో. సర్వమంగళం. ఆయన భట్టాచారి నేను ఫ్యాకల్టీ అండి, వీళ్ళంతా ఇన్స్ట్రక్టర్స్. నేను ప్రాజెక్ట్ ఏం చేయాలో అసెట్ చేసిపోతా, వాళ్ళ దగ్గర ఉండి చేస్తాను. చాటింగ్ అయిపోయింది కాలేజ్, ఇప్పుడు ఫ్రీ అయ్యాడు.
ఇగో ఇప్పుడు ఇటువంటి వాళ్ళు పక్కన పెట్టుకొని సింగిల్ గా ఎట్లా బతకాలి చెప్పండి. ఆయన ఇప్పుడు ఆయన ఫోన్ పట్టుకున్న ఆయన కూడా ఇప్పుడు రికార్డింగ్ ఆఫ్ చేస్తే నెక్స్ట్ మినిట్ ఫోనే. ఏం మాడుతున్నావు నాకు అర్థం కాదు కానీ ఇద్దరే పాపం సింగిల్ గా ఉన్నాము. ఇక అప్పుడప్పుడు కొన్ని అంటే డబల్ మీనింగ్ వచ్చినా గానీ మీరు డబల్ మీనింగ్ తీసుకోకండి, ఎందుకంటే అలా ఏదో ఊత పదంలో వస్తాయి అంతే. ఆడు పోతుంది చూడు, అరే హీరో ஒரு వారి ఇటు రారా ఇటు రారా, ఇగో ఇగో ఈడు 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 కనిపిస్తుండా, ఇప్పుడే ఫోటోషూట్ కంప్లీట్ ఇప్పుడే ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుంటున్నాడు మనోడు. ఈ సినిమాలో సెకండ్ క్యారెక్టర్ చెప్తున్నాడు అనమాట. బాగుండా, ఆగరా రే కిందికి దిగిరా, కిందికి అది కూర్చో కూర్చో కూర్చో. మనోడు మంచివాడు అనమాట, చెప్పిన మాట వింటాడు అనమాట. పడుకో పడుకో, ఊరే పడుకోబట్ట పడుకోడు అయ్యా. చూసారా ఫ్రెండ్స్, హీరో కూడా ఎంత కామన్ గా ఉన్నాడు. హీరో యాక్చువల్ గా మనోడు సెకండ్ హీరో, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. హీరోనే ఉంటాడు. రంగస్థల నాటకాలు మేము చాలా చేసినాం అనమాట, నేను వీడు. సినిమాకి ఇద్దరు హీరో. మేమందరూ 9th 10th 11th 12th హీరోస్. ఏరా హీరో ఫోటోషూట్ అయిపోయిందా? సూపర్. స్టార్ట్ కాలేదు ఇంకా కాలేగా ఏది మరి, ఇక నీ పాత్ర ఏంది మరి? సీక్రెటా? ప్లే బాయ్ అన్న దగ్గర ఏం లేదా అంటే మేనేజ్ చేయడం అది ఏంటి ఏంటి అది అసిస్టెంట్ డైరెక్టర్ గా? అప్పుడు లేరని పోయినా నేను నార్మల్ గా. ఓకే ఇప్పుడు లేదు, చాలా మంది ఉన్నారు. అయిపోయిందా, మీరు లోపలికి వచ్చినారుగా? కూర్చున్నాం కానీ ఇంకా మనకు షార్ట్ స్టార్ట్ కాదు కదా. మనోడి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. సరే బాయ్. చూసినా వాని గురించి చెప్తాను భయపడి వెళ్ళిపోతున్నాడు. బంటే ఇక్కడ ఈ బంటి పొర్లుతా ఉంది. వీడు కూడా లొకేషన్ కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుండు. సరే ఇట్లా వీడియోలు వస్తూనే ఉంటాయి, ఫాలో చేయరి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతా ఫన్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ అందరి కాస్ట్యూమ్స్ చాలా లో ఉన్నాయి. అది లో ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ చేసినాయి కాబట్టి లో వేసుకున్నాం మేము. ఏదేమైనా ఇట్లా ఫన్గా ఉంటుంది అనమాట. హలో బంటి, హలో హలో, మంచిగా పడుకుంది అది గట్టిగా. సరే బాయ్ చెప్పా మరి అన్నగారు కిరణ్ అన్న, బాయ్ 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 బాయ్. బ్రో వెంకట్ బ్రో, ఆయన నవల ఇంకా ఆయన నవల అందరికి బాయ్ బాయ్. గోపి బ్రో బాయ్, సైన్ ఆఫ్ కొడుతుండు గోపి బ్రో, సూపర్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మూవీ ఏంది బ్రో? మంచి క్యారెక్టర్ పడ్డది బ్రోది. వస్తున్నాయి 5 ఫిల్మ్స్ ఉన్నాయి. 5 ఫిల్మ్స్ అంట, మామూలుగా సూపర్ సూపర్ బ్రో. బ్రోకి కృష్ణ బ్రో పెడతారు నా స్టోరీస్. త్వరలో డైమండ్ ఆర్కే మీడియాలో ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం మనోడిది. ఓకేనా, అన్నది కూడా తీసుకోవాలి కిరణ్ అన్నది. డైమండ్ ఆర్కే మీడియాలో ఇంటర్వ్యూస్ వస్తుంటాయి, సోషల్ మీడియా గురించి ప్రతి ఒక్కటి డైమండ్ ఆర్కే మీడియాలో వస్తుంటాయి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే చలో బాయ్, కలుద్దాం.